ఈరోజు ఒక 10 మార్కర్ క్వశ్చన్ మీకు ఎథిక్స్ సంబంధించిందే, కానీ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ పార్ట్ కవర్ అవ్వాలని చెప్పేసి దానికి సంబంధించిన క్వశ్చన్తో వచ్చాను. మళ్ళీ ఈరోజు కూడా 10 మార్కర్ క్వశ్చనే. యాజ్ యూజువల్ మీకు పాత వీడియోస్లో చెప్పిన అజెండా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. తెలియకపోతే క్విక్గా చెప్తున్నాను. మనకి 10 మార్కర్కి 5 మార్క్స్ వితౌట్ వేస్టింగ్ టైం 7 to 8 minutesలో మనకు రాసేయగలిగితే వేరే క్వశ్చన్కి సంబంధించిన ఎఫెక్ట్ అవ్వకుండా, టైం ఎఫెక్ట్ అవ్వకుండా విత్ ఇన్ టైం 5 మార్క్స్ తెచ్చుకోవడానికి అబవ్ యావరేజ్ ఆన్సర్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో అజెండాతో టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది చూసినట్లయితే, క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. మొదట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంది? సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీస్ ఫిక్షన్ అంటున్నాడు, కల్పితం అంటున్నాడు. ఓ సివిల్ సర్వెంట్ తటస్థంగా ఉండడం అనేది కల్పితం అంటున్నాడు అని అంటూ, హౌ కెన్ ఎనీ థింకింగ్ పర్సన్ బీ న్యూట్రల్ అంటున్నాడు. ఆలోచన ఉన్న ఏ మనిషి అయినా తటస్థంగా ఎట్లా ఉండగలుగుతాడు అని ప్రశ్నిస్తూ కామెంట్ అంటున్నాడు. ఈ కీవర్డ్ కామెంట్ అంటే మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు, కొంత అంటే రిస్ట్రిక్షన్స్ లేవు స్ట్రక్చర్ పరంగా, బట్ స్టిల్ మీరు ఎటువంటి ఇంట్రొడక్షన్స్ ఇవ్వచ్చు అండ్ బాడీ ఎట్లా ఉండాలి, కన్క్లూషన్ ఎట్లా ఉండాలి తెలుసుకోవాలంటే స్టార్ట్ చేసేద్దాం మరి. సో ఎర్లియర్ దీని ముందున్న వీడియోస్లో చెప్పిన దాని ప్రకారం కొందరికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇంట్రొడక్షన్లో ఏది రాయాలో ఎట్లా తెలుస్తుంది, అది సబ్జెక్టివ్ అవుతుంది కదా, ఏది బెటర్ ఇంట్రొడక్షన్ ఏది కాదు అనేది, ఇవి జనరల్గా ఉన్న డౌట్స్. సో నేను చూస్ చేసుకున్న అప్రోచ్ ఏంటి అంటే, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యూపీఎస్సీది అయితే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే యూపీఎస్సీలో ఇంకో క్వశ్చన్ ఉంది సిమిలర్ టాపిక్ మీద, న్యూట్రాలిటీ మీద. అందులో ఉన్న స్టేట్మెంట్ని ఇంట్రడక్షన్గా ఒక టైప్ ఆఫ్ డిఫైన్ చేయడం కావచ్చు, కంటెక్స్ట్ చెప్పడానికి కావచ్చు, యూజ్ అవుతుందా, పనికి వస్తుందని చూస్తే పనికి వచ్చేలాగా ఉంది. సో దాన్ని వాడుకున్నాను. సో సేమ్ కామెంట్తో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన క్వశ్చన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నాకు దొరికింది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి నేను నా ఇంట్రొడక్షన్ తయారు చేసుకున్నాను. నాన్ పార్టిసన్షిప్ ఈజ్ యాటిట్యూడ్, ఇంపార్షియాలిటీ ఈజ్ బిహేవియర్ అండ్ పొలిటికల్ ఇంపార్షియాలిటీ ఈజ్ సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీ అన్న స్టేట్మెంట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో వచ్చింది. దాన్నే ఇంట్రొడక్షన్గా వాడుకున్నాను. మరి ఎగ్జాక్ట్గా పదాలు గుర్తున్నాయంటే కొంత పారాఫ్రైజ్ చేసినాను. సో ఆ మాత్రం పారాఫ్రైజింగ్ అలౌడ్ అనే చెప్పుకోవచ్చు, బికాస్ యాజ్ ఇట్ ఈస్ బట్టి పట్టలేం కదా. సో మీరు చూసుకున్నట్లయితే నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్లో ఇంట్రడక్షన్ రాసుకోవడం బెటర్, బికాస్ 10 మార్కర్ కాబట్టి మనకు అంత టైం ఉండదు. నాన్ పార్టిషన్షిప్ అనేది ఒక యాటిట్యూడ్ అయితే, ఇంపార్షియాలిటీ అనేది ఒక బిహేవియర్ అంటున్నాం. అంటే యాటిట్యూడ్ గురించి ఎర్లియర్ వీడియోస్లో చూసిన దాని ప్రకారం యాటిట్యూడ్కి ఉన్న ఒక కాంపోనెంట్, విజిబుల్ కాంపోనెంట్ అనేది బిహేవియర్ అంటున్నాం కదా. సో నాన్ పార్టిషన్షిప్ యాటిట్యూడ్గా ఉంటే మనకు బయటికి కనిపించే బిహేవియరే ఇంపార్షియాలిటీ. సరే, మరి పొలిటికల్ ఇంపార్షియాలిటీ ఏంటి? అదే ఇంపార్షియాలిటీ మనం పొలిటికల్ స్పియర్లో చూపిస్తే అది సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీ అవుతుంది అన్న మీనింగ్ వచ్చే రకంగా ఒక స్టేట్మెంట్ దొరికింది. దాన్ని ఇంట్రడక్షన్గా వాడుకున్నాను. సరే, మరి ఇప్పుడు బాడీలోకి వెళ్ళిపోతే, బాడీలో మెయిన్ పార్ట్ ఏమంటున్నాడు? హౌ కెన్ ఏ థింకింగ్ పర్సన్ బి న్యూట్రల్ అన్న క్వశ్చన్ మనకు పోజ్ చేసినప్పుడు దానికి ఏం ఆన్సర్ చేస్తున్నాను? హ్యూమన్ నేచర్ ఈజ్ షేప్డ్ బై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ వాటర్. సో తను ఎటువంటి వాతావరణంలో పెరిగాడో దాని ప్రకారం హ్యూమన్ నేచర్ అనేది షేప్ అవుతుంది అంటున్నాం కదా. సో ఏ థింకింగ్ పర్సన్, ఆలోచనాత్మకంగా ఉన్న మనిషి న్యూట్రాలిటీ నుంచి కొంత స్వే అవుతాడు అని చెప్తున్నాం. ఎందుకు అవుతాడు అంటే అని చెప్తూ ఒక 4 పాయింట్స్ ఇచ్చాను. సో ఆ 4 పాయింట్లలో మొదటిది ఏంది? ఇన్హరెంట్ బయాసెస్ ఆఫ్ ఐడియాలజీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ టు ఇంపాక్ట్ థింకింగ్ పర్సన్. సో జనరల్గానే
వాళ్ళ ఆలోచన పరిధి కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తారు. సో దాని ద్వారా బయాసెస్ రావచ్చు. సరే, అకౌంటబిలిటీ ఉండాలి కదా. జనరల్గా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అయిన సివిల్ సర్వెంట్స్కి అకౌంటబిలిటీ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఎలక్టెడ్ లెజిస్లేచర్స్. సో వాళ్ళు అకౌంటబిలిటీ పేరుతో ఒకవేళ లాయల్టీ సీక్ చేస్తే పరిస్థితి ఏంది? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ ఎగ్జాంపుల్స్ కొంత మీ స్కోర్ని బూస్ట్ చేస్తాయి. ఒకవేళ మీకు 4 మార్క్స్ దగ్గర స్టాగ్నేట్ అవుతుంది అంటే దాన్ని 4ని 4.5కో 5కో తీసుకెళ్ళడానికి ఇటువంటి ఎగ్జాంపుల్స్ యూజ్ అవుతాయి. కమిటెడ్ బ్యూరోక్రసీ అనేది ఎమర్జెన్సీ టైంలో డిస్ప్లే చేశారు. సో కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే ఏంది? డ్యూటీకి కమిటెడా? నో, ఎగ్జిక్యూటివ్ పట్ల, అంటే క్యాబినెట్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ బెంచెస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం పట్ల సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు కమిటెడ్గా ఉండడం. అంటే వాళ్ళ విలువలను రాజ్యాంగాన్ని కన్నా ఎక్కువ ఇచ్చిన ఆర్డర్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడం. సో ఆ పేరుకి అకౌంటబిలిటీ సీక్ చేస్తున్నాం, కానీ అది లాయల్టీ కింద మారిందనుకోండి, అది కమిటెడ్ బ్యూరోక్రసీ అవుతుంది. ఆఫెన్ న్యూట్రాలిటీ మే రిజల్ట్ ఇన్ ప్యాసివ్ నేచర్ అంటున్నాం. సో యాక్టివ్ న్యూట్రాలిటీ అంటే న్యూట్రల్గా ఉండడానికి ప్రోయాక్టివ్గా పని చేయడం. అదే ప్యాసివ్ న్యూట్రాలిటీ అంటే అసలు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం. సో అటువంటి ప్యాసివ్ న్యూట్రాలిటీ అనేది రెడ్ టేపిజంకి దారితీస్తుంది అని అంటున్నాం. రెడ్ టేపిజం అంటే ఏంటండి? మనకు జరగాల్సిన పనులు ఆలస్యం అవ్వడం ఎందుకు అవుతాయి? అసలు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయకపోతే ఎటువంటి శిక్ష పడుతుందో అన్న భయంతో అసలు పనే చేయకుండా ఉంటాయి సివిల్ సర్వెంట్స్. రెడ్ టేపిజంకి దారితీస్తుంది. సరే, ఆఖరి పాయింట్కి వస్తే పాలసీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా. ఒకవేళ పాలసీసే బయస్ పాలసీస్ లేదా ఐడియాలజికలీ డ్రివెన్ పాలసీస్ వచ్చాయనుకోండి, ఆ పాలసీస్ ఏమవుతాయి? అవి ఇంప్లిమెంట్ చేసే దారిలో వీళ్ళు న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉండదు కదా. సో ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయలేరు. అదో ప్రాబ్లం. సరే, ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయలేరు అని అనుకొని స్వీపింగ్ స్టేట్మెంట్, జనరలైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు. ఒకవేళ ఆ ఫస్ట్ పార్ట్ అటువైపుగా టిల్ట్ అయినట్టుగా అనిపించిన ఈ న్యూట్రాలిటీ గురించిన క్వశ్చన్లో మనం కూడా న్యూట్రల్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. సో మన ఆన్సర్ ఒకవైపు టిల్ట్ అయితే ఇంకోవైపు బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ హాఫ్ని వాడుకున్నాం. నెక్స్ట్ హాఫ్లో ఏం చెప్తున్నాం? హవెవర్ సివిల్ సర్వెంట్స్ కెన్ మెయింటైన్ న్యూట్రాలిటీ బై ఎన్ష్యూరింగ్ ప్రొఫెషనలిజం బై ఫాలోయింగ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో అవుతూ ఒక ప్రొఫెషనలిజం ఏదైతే తీసుకొస్తారో కొంత న్యూట్రాలిటీ కొంత మేరకు మెయింటైన్ అవుతుంది అని చెప్తున్నాం. దాంతోపాటు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అదేరవుతూ రేషనాలిటీ మెయింటైన్ చేయొచ్చు, ఆర్బిట్రరీ డెసిషన్స్ తీసుకోకుండా అంటున్నాం. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఏ కేసులో సుప్రీంకోర్టు అనేది ప్రపౌండ్ చేసిందో మీరు కామెంట్స్లో చెప్పాలనుకుని చెప్పొచ్చు. సరే, ఈ ఫెయిర్ డెలివరీ ఆఫ్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అన్న పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు సివిల్ సర్వెంట్స్కి కొంత డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డిస్ప్యూట్స్లో కావచ్చు, ఇంకొన్ని వాటిల్లో లైక్ ఎల్జిబిటీక్యూని సర్టిఫై చేయడం విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉన్న పవర్ కావచ్చు, సిటిజన్షిప్ విషయంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ఆర్సీ విషయంలో అస్సాంలో కావచ్చు, అక్కడ కొంత సివిల్ సర్వెంట్స్కి డిస్క్రిషనరీ పవర్ ఎక్కడైతే వాళ్ళు డిసిషన్ మేకింగ్ ఉందో ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా పనిచేస్తున్నారో, ఇప్పుడు మెజిస్ట్రేట్గా వాళ్ళు 144 సెక్షన్ విధించడం కావచ్చు, అట్లాంటి దగ్గర ఫెయిర్ డెలివరీ కోసం ప్రయత్నించాలి. వాటితో పాటు కరెక్టివ్ యాక్షన్ అంటున్నాం. ఒకవేళ కొంత డీవియేషన్ దారి మళ్ళడం జరిగితే దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడానికి తీసుకునే ఒక డిస్క్రిషనరీ అఫర్మేటివ్ యాక్షన్ కూడా చేపడితే ఇటువంటి వాటి వల్ల ఎంతో కొంత న్యూట్రాలిటీకి దగ్గరగా ఉంటారు అన్న పాయింట్స్ చెప్తూ మనం ఒకవైపు టిల్ట్ అయిన ఆన్సర్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాం. సరే, మరి ఇప్పుడు కన్క్లూషన్ వైపుకి వెళ్తే, కన్క్లూషన్లో నేను నా సొంతగా చెప్పడం కన్నా
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చెప్పిన మాటను కొంత పారాఫ్రేజ్ చేసి చెప్తే నాకు బెటర్ అనిపించింది. అందుకు కన్క్లూషన్లో నేను సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ని వాడుకున్నానండి. యాజ్ మెన్షన్డ్ బై సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, న్యూట్రాలిటీ కుడ్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ పొలిటికల్ అబ్స్టెన్షన్ అంటున్నాం. న్యూట్రాలిటీకి పొలిటికల్ అబ్స్టెన్షన్ అంటే అసలు ఏమీ చేయకుండా ఖాళీ కూర్చోవడం, చేయాల్సిన పని కూడా చేయకపోవడాన్ని పొలిటికల్ అబ్స్టెన్షన్ అంటున్నాం. సో అటువంటి పొలిటికల్ అబ్స్టెన్షన్ నుంచి న్యూట్రాలిటీని డిస్టింగ్విష్ చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని పాటిస్తే ఎంతో కొంత దాని దగ్గరగా వెళ్ళొచ్చు అంటున్నాం. ఎందుకంటే ఐడియల్ న్యూట్రాలిటీ ఈజ్ నాట్ ప్రాగ్మాటిక్. సో ప్రాక్టికల్గా ఐడియల్ న్యూట్రాలిటీ సాధ్యపడదు. కాబట్టి మనం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని పాటిస్తూ ఎంతో కొంత న్యూట్రాలిటీకి, పొలిటికల్ అబ్స్టెన్షన్కి మధ్య భేదాలను గుర్తించవచ్చు అని చెప్తున్నాను. ఇటువంటి కన్క్లూషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఒపీనియన్ సీకింగ్ క్వశ్చన్ ఉంది. సో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మనకు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు మన స్టాండ్ చెప్పినట్టుగా కామెంట్ ఉండాలి. సో మీకు స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి కామెంట్ వర్డ్తో ఉన్న క్వశ్చన్కి మనం, బికాస్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ప్రయారిటీ అండి అన్నిటికన్నా ఎక్కువ. సో ఈ విధంగా మీరు ఒక 10 మార్కర్ని అడ్రస్ చేయొచ్చు. హోపింగ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో దాన్ని అడ్రస్ చేస్తాను. అండ్ టాపిక్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి టాపిక్స్ మీద కావాలో. విత్ దిస్ till I see you with next topic. Bye bye.